బతికే వాళ్ళం. స్టీల్ ప్లాంట్ తీసుకున్న తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ నిర్మించారు, దాని మీద ఆధారపడి బతుకుదామని చెప్పి మా తాత తండ్రులు భూములు ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఏంటి ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ లేక నిజంగా ఎటు పోవాలో తెలియని స్థితికి తీసుకొచ్చారు సార్. నాకు స్టీల్ ప్లాంట్ గురించి తెలియదు, కేవలం మీ నిర్వాహకుగా చెప్తున్నా. కేవలం ఈ స్టీల్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకునే ఐటీఐ చదివాం. మా స్వామి అదే స్కూల్లో కానీ వాళ్ళు ఏమైనా స్కూల్ నిర్మించారు, స్కూల్లో కానీ మాకేమైనా రాయితీ ఇప్పించారా? ఏదో కూడా మా దృష్టి ఎలాగైపోయిందంటే సరే ఏజ్లు నాకన్నా ముందు ఉన్న వాళ్ళందరూ ఏజ్ కూడా బోర్డర్కి వస్తాయి. ఇప్పుడు మేము కూడా ఇక జీవితాంతం 6 నెంబర్ చెప్పుకునే ముందుకెళ్ళే ఆలోచన అయితే లేదు సార్. మీరు ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటే మేమందరూ కూడా ఒక ఏకతాటి మీద ఉన్నాం. మాకు కావాల్సిన ప్లాంట్ లో ఉద్యోగం, ఎందుకంటే నా భూమి అక్కడ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కి అందరూ ఉద్యోగం కావాలంటే ఆ దేశ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ కూడా బాగా కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కావాలనేది నా ఆలోచన, ఆకాంక్ష కూడా. మీ చదువుకుని కూడా ఐటీఐ చదివలేదు సార్. అంటే మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని ఆ సంవత్సరం వరకే చదివించారు. ఇప్పుడు నా పిల్లల్ని చదివించడానికి కూడా వస్తాం, ఎందుకంటే మాకు ఉపాధి లేదు. వాళ్ళు ఎవరైనా మమ్మల్ని రాజమండ్రి